దేవుడు ఎలా ఉంటాడు? నన్ను గమనిస్తున్నాడా? నాకు ఫియర్, కన్‌ఫ్యూజన్ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాడా అని కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాము. దేవుణ్ణి చూడకపోయినా దేవుని గురించి ఎలా తెలుసుకోవచ్చు? దేవుని నుండి మనము ఏం నేర్చుకోవచ్చు? ఇలా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటికి జవాబులు తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. దేవుణ్ణి మనము డైరెక్ట్‌గా చూడలేకపోయినా ఆయన సృష్టిలో ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. దేవునిలో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. సృష్టిలో ఒక ఆర్డర్ ఉంది. క్లారిటీ, ప్లాన్ ఉంది. మన లైఫ్‌లో కన్‌ఫ్యూజన్ ఉంటే అది గాడ్ నుండి వచ్చింది అని చాలామంది అంటూ ఉంటారు. కానీ మనం లైఫ్‌లో క్రియేట్ చేసుకున్న కన్‌ఫ్యూజన్‌కి గాడ్ క్లారిటీ ఇస్తాడు. దేవుడు ఫస్ట్ క్రియేట్ చేసింది లైట్‌ని. సన్, స్టార్ కన్నా ముందే లైట్‌ని ఫస్ట్ క్రియేట్ చేశాడు. దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మన లైఫ్‌లో క్లారిటీ ఉండాలి. మైండ్, బాడీలో హీలింగ్ ఉండాలి అనేదే దేవుని కోరిక. మన లైఫ్‌లో బయట సిట్యుయేషన్‌లు చేంజ్ అవ్వకపోయినా ఇంటర్నల్‌గా పీస్, కామ్‌ని ఎంజాయ్ చేయాలి. దేవుడు ఒక్క రోజులోనే అన్నీ సృష్టించలేదు. ప్రతీదీ డే బై డే క్రియేట్ చేశాడు. దీని నుండి మనమేం నేర్చుకోవచ్చు? గ్రోత్ అనేది ఒక ప్రాసెస్. హీలింగ్ ఒక జర్నీ. పేషెన్స్ అనేది వీక్‌నెస్ కాదు. గాడ్ సెపరేట్స్ థింగ్స్. లైట్‌ని డార్క్‌నెస్ నుండి సెపరేట్ చేశాడు. వాటర్‌ని ల్యాండ్ నుండి సెపరేట్ చేశాడు. మన లైఫ్‌లో కూడా క్లారిటీ, కన్‌ఫ్యూజన్ ఈ 2 సెపరేట్ అవ్వాలి. బౌండరీస్ ఇంపార్టెంట్ అని గుర్తించాలి. కన్‌ఫ్యూజన్, క్లారిటీ, బౌండరీస్ లేకపోవడము ఇవన్నీ కూడా లైఫ్‌లో స్ట్రెస్‌ని పెంచుతాయి. గాడ్ అప్రిషియేట్స్ హిస్ ఓన్ వర్క్. దేవుడు తన చేతులతో చేసిన సృష్టిని చూసి అది మంచిది అని అప్రిషియేట్ చేశాడు. మనకి దీని నుంచి లెసన్ ఏంటంటే దేవుడి నుండి మనల్ని మనం చూసుకోవాలి. ఆయన దృష్టిలో మనం చాలా విలువైన వాళ్ళం. చాలా చిన్న ఇంప్రూవ్‌మెంట్‌ని కూడా దేవుడు అప్రిషియేట్ చేస్తాడు. రెస్ట్ ఈజ్ గాడ్స్ ఐడియా. క్రియేషన్ అంతా కంప్లీట్ అయ్యాక గాడ్ రెస్ట్ తీసుకున్నాడు. మనం కూడా రెస్ట్ తీసుకోవడం అనేది లేజీనెస్ కాదు. రెస్ట్ హీలింగ్‌లో పార్ట్. మనం కంటిన్యూగా వర్క్ చేయాలని దేవుడు కోరుకోవట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు క్లారిటీ, ఆర్డర్‌ని మెయింటైన్ చేస్తారు.